ఒకసారి ఊహించండి, 1947లో భారతదేశం విభజన జరగకపోయి ఉంటే అప్పుడు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్నీ కలిసి ఒకే దేశంగా ఉండేవి. ఈరోజు ఆ దేశ జనాభా దాదాపు 1.8 బిలియన్లకు పైగా ఉండేది. ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా నిలిచేది. ఒకే మార్కెట్, ఒకే సైన్యం, ఒకే ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ రాజకీయాల్లో మరింత ప్రభావం చూపించే అవకాశం ఉండేది. కరాచీ, ముంబై, చెన్నై, కోల్కతా, ఢాకా వంటి ప్రధాన నగరాలు కలిసి ఆసియాలోనే అతిపెద్ద వాణిజ్య శక్తిగా మారేవి. కానీ మరోవైపు మత, భాష, ప్రాంతీయ విభేదాలను నిర్వహించడం చాలా పెద్ద సవాలుగా ఉండేది. అయితే ఒక ప్రశ్న, భారతదేశం విభజన కాకపోయి ఉంటే నేడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఉండేదా, లేక మరిన్ని సమస్యలను ఎదుర్కొనేదా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.